సీనియర్ సంపాదకులు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన గతం స్వగతం మన ముఖ్యమంత్రులు అనే పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఇప్పుడు రాజకీయాల మీద ప్రజలకు అంత ఆసక్తి లేదని, కానీ అప్పట్లో ఎంతో ఆసక్తికరంగా నాయకులు మాట్లాడుతూ ఉంటే వినేవాళ్లమన్నారు వెంకయ్యనాయుడు. ఛార్జీలు పెట్టుకుని మరీ చెన్నై వెళ్లి మీటింగ్లకు వెళ్లి స్పీచ్లు వినేవాళ్లమని అన్నారు. విలీనం విభజన గతం స్వగతం మన ముఖ్యమంత్రులు బుక్ అత్యంత ఆసక్తికరంగా ఉండటానికి రాజకీయ చరిత్ర ఒక కారణమైతే నిష్పాక్షికంగా చెప్పే వెంకట్రావు మరో కారణమన్నారు. ఆసక్తికరం అనడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇందులో ఇటీవల కాలపు ఉమ్మడి రాష్ట్ర చరిత్ర అలాగే రాజకీయాలు వాటిని ప్రభావితం చేసినట్టు నాయకులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ గురించి విశ్లేషణ. రెండు, ఈ పుస్తక రచయిత తలపండిన జర్నలిస్ట్ కావడం, అందులోనూ నిష్పాక్షికంగా తన వృత్తిని నిర్వహించే జర్నలిస్ట్ కావడం, అది చాలా ఆసక్తికరమైన విషయం. జీవితాన్ని చదివాను, జీవితాలను చదివాను. దేశమంతా తిరిగి ప్రజలతో కలిసి ఉండడం, పర్యటన చేయడం, వాళ్ళని కలుసుకోవడం, ప్రజలను కలుసుకోవడం, పాత్రికేయ మిత్రులతో సంభాషించడం, తద్వారా నాకు వచ్చినట్టు జ్ఞానం అవుతుందో అది ఎంతగానో ఉన్నత స్థాయికి పోవడానికి ఉపయోగపడిందని చెప్పని తెలుగు భాషను ప్రోత్సహించేలా అత్యద్భుతంగా ప్రసంగించడం వెంకయ్యనాయుడికే చెల్లిందని అన్నారు. విలీనం విభజన పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి. తెలుగు భాష సంస్కృతి చాటి చెబుతూ ముందుకు వెళ్లడం తెలుగు రాష్ట్రాల ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు ఇనగంటి వెంకట్రావు. తెలుగు భాష, సంస్కృతి, వీటి గురించి తను ఒక మెసెంజర్ లాగా చెప్పుకుంటూ పోతున్నాడు. ఆయన ఈ సభలన్నిటికీ ఎంతో ఓపిక తెచ్చుకొని ఎవరు పిలిచినా వెళ్ళి తెలుగు భాషను మర్చిపోవద్దని తనదైన శైలిలో ఆయన ఎప్పుడు మనకు ఆసక్తి కాదు, చాలా ఉత్సాహంగా ఏం చెప్తాడో ఈయన ఎలాంటి పదప్రయోగం చేస్తారని మనం ఆతృత ఎదురు చూస్తుంటాం. అంత అద్భుతమైనటువంటి ప్రసంగాలు వాడి, అంత అనర్గళమైన వ్యక్తి. నేను ఒకప్పుడు చెప్పాను, ఆయన అలుపెరుగని పయనము, ఏమంటే ఆయన అనర్గళమైన ప్రసంగం అని ఇదివరకు ఆయన పుస్తకం కూడా ఒకటి ఉందన్నమాట. అట్లాంటి అద్భుతమైన మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క అదృష్టం అనుకుంటా ఈ స్థితిలో అలాంటి వక్త మనకు ఉండటం అనేది. ఆ స్థాయిలో ఉండి కూడా ఆయన ఓపికగా చెప్తున్నారు.